హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటున్నారా? ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నారా? మరి మీ టార్గెట్స్ ఎంతవరకు రీచ్ అయ్యారు? క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇంగ్లీష్ వాక్యాలను సాధన చేయండి. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇంగ్లీష్ ఆడియో టేప్స్ని వినండి. దీని ద్వారా మీరు మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మన కాన్సెప్ట్ ఈరోజు ఉభయకుశలోపరి, అంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు సాధారణంగా సంభాషణ అనేది మొదలవుతుంది. ఎదురుకన్నా ఎక్కువ మంది ఉన్నా కూడా సంభాషణ మొదలవుతుంది. అయితే ఈరోజు ఈ పాఠంలో ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు ఎవరంటే మస్తాన్ అలాగే సురేష్ అనేటువంటి స్నేహితులు. మస్తాన్ ఊరు నుంచి వచ్చాడా, ఊరెళ్ళాడా అని సురేష్ అడిగితే, లేదు మా తమ్ముడు వెళ్ళాడు, నేను వెళ్ళలేదని చెప్తాడు. ఈ సంభాషణ ద్వారా మనం కొన్ని వాక్యాలను నేర్చుకుని మన ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్కి మరింత పదును పెడదాం. అయితే బిఫోర్ ఐ స్టార్ట్ ద లెసన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ థింగ్. ఇక్కడ చూశారు కదా, ప్రకృతిని కాపాడాలి. ప్రకృతిని కాపాడడానికి మీ వంతుగా ఒకటి చేయండి. మీ బర్త్డే రోజు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా బర్త్డే రోజు గిఫ్ట్లు ఇవ్వడం ఆపేసేయండి. ఇప్పటివరకు మనం చాలా గిఫ్ట్స్ ఇచ్చాం ఫ్రెండ్స్, కానీ ఆ గిఫ్ట్స్ కొన్ని వారాలు, నెలల్లో లేదా మహా అయితే సంవత్సరాల లోపే కనుమరుగైపోయాయి. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి గిఫ్ట్ ఒక మొక్కని గిఫ్ట్గా ఇవ్వడం, ఆ పని చేయండి ఇక్కడి నుంచి. ఎందుకంటే భూతాపం పెరిగిపోయింది. కాలుష్య కాసారమైనటువంటి మన భూమిని కాపాడుకోవాల్సింది మనమే. లేకపోతే తరువాత తరాల వారి విషయం పక్కన పెడితే ప్రస్తుత తరాల వాళ్ళు విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చాలా విషయాల్లో మనం ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో వెనకబడి ఉన్నాం. గ్రెటా థెన్బర్గ్ అనేటువంటి ఒక గర్ల్, ఆమె చాలా పోరాటం చేస్తుంది ఈ విషయంలో. కాబట్టి తక్కువ వయసు, ఆమెకు 16-17 ఏళ్ళు ఉంటాయనుకుంటా. పెద్ద పెద్ద సదస్సుల్లో ఉపన్యాసాలు కూడా ఇచ్చింది, ఆమె ఇస్తూ ఉంది. షీఈ్ అన్ యాక్టివిస్ట్. చిన్న చిన్న పిల్లలు ప్రకృతి గురించి ఎంతగా ఆలోచిస్తుంటే ఈ వీడియో చూసేవాళ్ళు అంటే కనీసం 16 ఏళ్ళు పైచిలుకున్నటువంటి ఎవరైనా సరే, పెద్దవాళ్ళు లేదంటే చిన్నవాళ్ళు, మనం కూడా మన వంతుగా మన ప్రాంతాన్ని, మీరు మా ఊరు వచ్చి మొక్కలు పెట్టమని అడగట్లేదు, మీ ఊరిలోనే, మీ గ్రామంలోనే, మీ పట్టణంలోనే మొక్కలు నాటండి. ముఖ్యంగా ఇది వర్షాకాలం, ఈ సీజన్లో మొక్కలు నాటడం వల్ల మనం పాతేటువంటి ప్రతి మొక్క కూడా పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దానికి ఒక గార్డ్ ఏర్పాటు చేయండి, ట్రీ గార్డ్ ఏర్పాటు చేయండి. దానికి మీ పేరు పెట్టండి, లేదా మీకు నచ్చిన వ్యక్తుల పేరు పెట్టండి. అది ఎదుగుతూ ఉంటే దాని ద్వారా పొందేటువంటి సంతోషం మనకి మన మనసుకి మరింత ఆహ్లాదాన్ని పరుస్తుంది. అయితే మొక్కల గురించి ఎందుకు ఎన్ఎంఆర్ చెప్తున్నాడు అంటే, ఈరోజు ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్తాను. అదేంటంటే యుహెచ్ఐ అంటారు. యుహెచ్ఐ అంటే అర్బన్ హీట్ ఐలాండ్. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే ఏంటి? అర్బన్ హీట్ ఐలాండ్ అంటే, ఇప్పుడు చూడండి, మన పల్లెటూరు వాతావరణం అంతా క్రమంగా కనుమరుగైపోతుంది. దాని స్థానంలో మనం ఏం చేస్తున్నాం? బిల్డింగ్స్ కడుతూ వస్తున్నాం. బిల్డింగ్ కట్టడం వల్ల కాంక్రీట్ జంగిల్స్గా మారిపోతున్నాయి. ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు, అలాగే బుషెస్, వృక్ష సంపద అంతా కూడా నశించిపోతుంది. అంటే మన అవసరం కొరకు మనం ఒక ప్రక్కన నిర్మాణం చేస్తూనే మరో ప్రక్కన విధ్వంసం చేస్తున్నాం. మరి దాని స్థానే మనం కొంత సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఎంతో కొంత మనం ఈ ప్రకృతికి మనం చేయూతని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అర్బన్ హీట్ ఐలాండ్ అనేటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఎక్కడొస్తుందంటే, ఈ నగరాలు పెరిగిపోవడం వల్ల నిత్యం వాహనాల రద్దీ, పట్టణాల్లో ఉండేటువంటి ఫ్యాక్టరీలు, ఈవెన్ అవుట్స్కట్స్లో ఉండేటువంటి ఫ్యాక్టరీలు, వాటి నుంచి వచ్చేటువంటి ఎఫ్లూయెన్స్, ఇవన్నీ వాతావరణంలో కొంతమేర పెరిగిపోయి రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత శాతాలు ఎక్కువ ఉండటం, గాలి లేనప్పుడు విపరీతమైనటువంటి కొన్ని శ్వాసకోశ సమస్యలు రావడం, పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇవి చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఈ పేవ్మెంట్స్ కట్టేస్తున్నాం, మనం రోడ్స్ వేస్తున్నాం, విపరీతంగా మాల్స్ కడుతున్నాం. ఈ బిల్డింగ్స్ అన్నీ ఓవరాల్గా మనం గమనిస్తే, ఒక ఊరు 1,00,000 బిల్డింగులు ఉంటే ఒక ఊరిలో, ఆ ప్రాంతంలో ఒకప్పుడు కనీసం 50,000 బిల్డింగ్స్ ఉంటే 50,000 బిల్డింగుల స్థానంలో మొక్కలు ఉన్నట్లయితే, ఇప్పుడు ఆ 1,00,000 బిల్డింగుల ఏర్పాటు జరిగినాక ఈ 50,000 మొక్కల యొక్క స్థానం కనుమరుగైపోయింది. అంటే రాను రాను కాంక్రీట్ జంగిల్స్గా మారిపోవడం వల్ల
ఈ రేడియేషన్ ఏదైతే ఉందో ఆ తాపం పెరిగిపోవడంతో మనకి విపరీతమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మొక్కలు నాటుతాం. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద లెసన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, మీకు ఈ వీడియో లెసన్ నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయడం అనేటువంటిదే మీ వ్యక్తిగత విషయం. కానీ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ NMR, ప్లీజ్ ప్లాంట్ వన్ సాప్లింగ్ అండ్ గ్రో ట్రీస్. లెట్ us సేవ్ దిస్ ఎంటైర్ ఎన్వైరన్మెంట్ అండ్ నేచర్. ఓకే, సో ఈరోజు మనం లెసన్ 3 అంటే ఉభయకుశలోపం అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. అందరికీ ఆంగ్లం అనేటువంటి శీర్షికన మనకి ఈరోజు థర్డ్ లెసన్లో ఉభయకుశలోపం అనేటువంటి కాంటెక్స్ట్లో ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణని చక్కగా మనం ఎలా తెలుసుకోవచ్చో, వారి యొక్క సంభాషణ మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ 2 క్యారెక్టర్లు ఉన్నాయి. మనకి సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా మస్తాన్ అనేటువంటి మరొక వ్యక్తి. వీరిద్దరూ స్నేహితులు. ఒక సందర్భంలో కలిశారు. సురేష్ ఈ విధంగా అడుగుతున్నాడు, మస్తాన్ గారు ఏంటి సంగతులు? దానికి మస్తాన్ గారు స్పందించి, అన్నీ మంచివేనండి సురేష్ గారు, మీ సంగతులు ఏంటి అని చెప్పి మళ్ళీ జవాబు ఇవ్వడం జరిగింది. ప్రశ్నించారు కూడా. ఇక సురేష్ గారు దానికి ప్రతిగా జవాబిస్తూ, పర్వాలేదండి. అవును, మచిలీపట్నం ఎప్పుడు వెళ్ళారు? మస్తాన్, నేను వెళ్ళలేదండి, అక్కడికి మా తమ్ముడు వెళ్ళాడు అని చెప్పి, సాధారణంగా ఇంకేదైనా మాట్లాడాల్సి ఉందా అనే క్రమంలో మనం ఇంకా అంటూ ఉంటాం కదా, ఇంకా అని చెప్పి అడిగారు ఆయన. హీ వుడ్ లైక్ టు నో సంథింగ్. సురేష్ ఇంకేమన్నారంటే, ఇంకా చెప్పాల్సిందేమీ లేదండి, అంటే హీ డజంట్ వాంట్ టు సే ఎనీథింగ్, జస్ట్ క్యాజువల్గా ఒక పాయింట్ అడిగారు అంతే. మస్తాన్ గారు, సరే ఉంటా మరి. సురేష్, అలాగేనండి. ఈ కాన్వర్జేషన్ మనం ఎలా నేర్చుకోవచ్చు, ఈ కాన్వర్జేషన్ ద్వారా వాక్యాలు మనం ఎలా వెలివేయాలి, ప్రతి వాక్యాన్ని మనం ప్రతిరోజు నిత్యం గమనిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. వాటిని మీరు తూచా తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. దెన్ దే విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. సురేష్, మస్తాన్ గారు ఏంటి సంగతులు? మస్తాన్ జీ అంటే హిందీ లాంగ్వేజ్ వాడుక ప్రకారం మస్తాన్ జీ అంటూ ఉంటాం. ఇక్కడ మనకి జీ పెట్టడం మనకి అంత ఆవశ్యకత లేదు అనుకుంటే సార్ పెట్టండి. లేదు అంటే ఇక మన తెలుగు భాషలో గారు అంటాం కదా, ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి సార్, మ్యామ్ అని ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ సార్ పెట్టడం సబబు. ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే కొంత ఎడ్యుకేటెడ్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మనం సార్ పెట్టడం సబబు. మస్తాన్ సార్, హౌస్ ఎవ్రీథింగ్, ఏంటి సంగతులు? చూడండి, ఏంటి సంగతులు అంటే ప్రస్తుతానికి మీకు సంబంధించినంత వరకు మీ జీవితంలో ఉన్నటువంటి క్రొత్త విషయాలు, ఏవైనా చెప్పుకోదగ్గ విషయాలు ఉన్నాయా, ఎలా ఉన్నారనేటువంటి ఒక వాక్యాన్ని, ఆ రిఫ్లెక్షన్ అంటే ఆ రకమైనటువంటి భావం వచ్చేలాగా అడిగేటువంటి ప్రశ్న ఇది. హౌస్ ఎవ్రీథింగ్. సాధారణంగా మనం హౌ ఆర్ యూ అంటూ ఉంటాం, దాని స్థానంలో ఉపయోగించే మరి కొత్త డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇది, హౌస్ ఎవ్రీథింగ్. ఇక్కడ నేను చూడండి ఎపాస్ట్ఫియస్ పెట్టాను. ఈ ఎపాస్ట్ఫియస్ యొక్క అర్థం ఏంటంటే బ్రాకెట్లో చూపిస్తున్నాను చూడండి. హౌ ఈజ్ అని అర్థం అండి. హౌస్ ప్రొనౌన్సియేషన్లో మనకి దీన్ని హౌస్ అంటే ఒక ఇల్లు అనేటువంటి ఒక తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? హౌస్ అంటారు కదా, అదేవిధంగా ప్రొనౌన్స్ చేయండి, ఈజీగా వస్తుంది. సో ఈ అపాస్ట్రఫీ ఉంది అంటే అక్కడ ఈజ్ ఉందని అర్థం మీరు గుర్తుపెట్టుకోవాలి, హ్యాజ్ మటు కాదు. ఓకే, మస్తాన్ సార్, హౌస్ ఎవ్రీథింగ్. ఎవరు చెప్పారు? సురేష్. ఇక మస్తాన్ జవాబిస్తారు, అన్నీ మంచివేనండి. అన్నీ మంచివేనండి అని చెప్పడానికి పెద్ద సెంటెన్సెస్ వాడాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంలో ఆ పర్టికులర్ వ్యక్తితో మనకు ఉండేటువంటి సాంఘిక, ఆర్థిక, సామాజిక ఈ బాంధవ్యము, ఆ రిలేషన్షిప్ను ఆధారం చేసుకుని మనం మాట్లాడతాం. కాబట్టి ఇంటిమసీ ఉన్నటువంటి స్థాయి, వారికి ఉన్నటువంటి అప్రోచబిలిటీ, ఇవన్నీ మనం అక్వైంటెన్స్ అండ్ ఫెమిలియారిటీ, వీటి ఆధారంగా మనం మాట్లాడుతుంటాం. సింపుల్గా ఇతను ఫైన్ అన్నారు అంతే. హీ సింప్లీ సెడ్ ఫైన్. ఫైన్ అని చెప్పాక ఆయన థ్యాంక్స్ చెప్పారు. చూడండి, ఇది థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దు. చాలా వరకు మనం ఎవరైనా ఎలా ఉన్నారంటే బాగున్నాం అంటాం తెలుగులో, కానీ ధన్యవాదాలు చెప్పాం తెలుగులో వెంటనే. కానీ ఇంగ్లీష్లో ఈ రకమైనటువంటి ఆచారం ఉంది. సో లెట్ us యూజ్ దిస్. ఫైన్ చెప్పాక జస్ట్ ఒక ఇస్మంత సమయాన్ని తీసుకుని
వెంటనే థ్యాంక్స్ చెప్పడం పరిపాటి. కాబట్టి ఆ ప్రయోగాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించండి. అన్నీ మంచివేనండి అనడానికి ప్రత్యేకించి మనం ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. ఫైన్ అంటే అన్ని విషయాలు అందులో వచ్చేస్తాయి. ఫైన్ అంటే చాలు, ఫైన్, థ్యాంక్స్. ఇక్కడ నేను ధన్యవాదాలని స్పెషల్గా రాయలేదు, బట్ దాన్ని మనం చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎవరితో చెప్తున్నారు? ప్రతిసారి మాట్లాడేటప్పుడు సాధారణంగా మన పేరు పెట్టి మాట్లాడుతూ ఉంటాం. అంటే అదొక గౌరవార్థకంగా ఉపయోగించేటువంటి వాక్య ప్రయోగం అది. అంటే వారి యొక్క పేరును ఉటంకిస్తూ మనం ఆ సెంటెన్స్ చెప్తాం. కాబట్టి ఫైన్, థ్యాంక్స్ సురేష్ సార్. ఇక్కడ గారు అనేటువంటి కాన్సెప్ట్లో నేను సార్ పెట్టాను. దాని ప్రకారం మనం ఆ వ్యక్తి సార్ అనడానికి అర్హత లేదు అనుకున్నప్పుడు అది మస్తాన్ అవ్వచ్చు, సురేష్ అవ్వచ్చు, సార్ తీసేయచ్చు. అంటే వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అయితే సార్ అని చెప్పుకోరు కదా. వారికి ప్రీవియస్ పరిచయం ఉండి వాళ్ళ యొక్క ఇంటిమసీ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు యూస్ ఫైన్ థ్యాంక్స్ సురేష్ గారు. దట్ మీన్స్ ఫైన్ థ్యాంక్స్ సురేష్ సార్. మీ సంగతులు ఏంటి? ఇక్కడ మీ సంగతులు ఏంటి అనడానికి అంటే మీరు ఎలా ఉన్నారు, మీ విషయాలు చెప్పండి అని చెప్పడానికి మనం హౌ అబౌట్ యూ అని చెప్తే సరిపోతుంది. హౌ అబౌట్ యూ, హౌ అబౌట్ యూ, హౌ అబౌట్ యూ. ఇక్కడ ఏబిఓయూటీ అనేటువంటి పదాన్ని ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్ చేయడానికి సాధారణంగా అబౌట్ అంటారు. ఏబిఓయూటీని ఏ అంటే ఎలుక, ఎలుక ఎందుకు అనే దానిలో ఉపయోగించే ఏ అనే ఆ అక్షరం ఎలా మనం ప్రొనౌన్స్ చేస్తామో, ఉచ్చరిస్తామో అలా అబౌట్ అంటారు. ఇది అలా ప్రొనౌన్స్ చేయకూడదు. ఎలా ప్రొనౌన్స్ చేయాలి? దీన్ని సింపుల్గా అమ్మ, అమ్మ అనే దానిలో మనం వచ్చేటువంటి ఆ అనేటువంటి ఆ శబ్దాన్ని ఉపయోగించి ఉచ్చరించాలి. ఇప్పుడు మీరు చెప్తారు, రిపీట్ ఆఫ్టర్ మీ. నేను చెప్పాక మీరు చెప్పండి. అబౌట్, 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 అబౌట్ చెప్పాలి. మీరు చెప్పట్లేదు. అబౌట్, అబౌట్. హౌ అబౌట్ యూ, హౌ అబౌట్ యూ. ఇంగ్లీష్ భాషకి ప్రధానంగా కావాల్సింది ఉత్సాహం, శ్రద్ధ, లక్ష్యం. ఏమండి? ఈ ఉత్సాహం అంటే ప్రతినిత్యం రోజుకి 2-3 వాక్యాలు, పదాలు ఇవి నేర్చుకున్న చాలు. నేర్చుకోవాలంటే ప్రతినిత్యం మాట్లాడాలి. దాన్ని మనం మానసికంగా ఇప్పుడు కూడా దాన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ యూ. సో అన్నీ మంచివేనండి అనడానికి మీరేం చెప్తారు? ఫైన్ అంటే చాలు. నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పండి. సురేష్ గారు, ఆ పేరు ఎవరైతే ఉంటారో ఆ పేరు, మీరు మాట్లాడే వ్యక్తి పేరు. మీ సంగతులు ఏంటి అనడానికి చాలామంది వాట్సాప్ అనొచ్చు కదా, వాట్సాప్ అనకూడదా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, నాకు తెలిసి. కరెక్టేనా? అది కూడా అనొచ్చు. అయితే వాట్సాప్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం జనరల్గా అంటే కనిపించగానే ఆ వ్యక్తి బాగా పరిచయం అవ్వచ్చు, ముఖ్యంగా పరిచయస్తులు, ఫ్రెండ్స్, ఇన్ఫార్మల్ కాంటెక్స్ట్, హే డూడ్ వాట్సాప్ అంట. ఇప్పుడు వాట్సాప్ అంటే సమాచార వినిమయ తంత్రంగా మారిపోయింది. దాని ద్వారా చాలా మనం అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఫైల్స్, టెక్స్ట్ మెసేజెస్, వీడియోస్. వాట్సాప్ ఏంటి సంగతులు, ఏంటి విషయాలు, ఏంటి ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ వస్తాయి అందులోకి, దీనికి ఇంచుమించు. సో ఇక్కడ మనం హౌ అబౌట్ యూ అనడం కొంతవరకు అది కూడా యూస్ చేయొచ్చు, దీన్ని ఉపయోగించినా కూడా తప్పులేదు. నెక్స్ట్ సురేష్ గారు మనకి బదిలిస్తున్నారు, అంటే మస్తాన్ గారికి ఇస్తున్నారు, మనకు కాదు. పర్వాలేదండి, పర్వాలేదండి ఎలా చెప్పాలి? మీకు వచ్చేసింది ఆల్రెడీ, ఇట్స్ ఓకే, అంతేనా మీరు అనుకున్న సెంటెన్స్? సో పర్వాలేదండి అంటే సింపుల్గా నేనైతే జస్ట్ ఫైన్, జస్ట్ ఫైన్, జస్ట్ ఫైన్, ఫైన్ అనలేదు కానీ జస్ట్ ఫైన్ అన్నాడు. అంటే ఇందులో కొంచెం పర్వాలేదండి అంటే చెప్పుకోదగ్గ ఏమీ లేవు అలా అని చెప్పేసి పెద్దగా భయంకరమైన పరిస్థితులు అయితే లేవు, ఆర్థిక, సామాజిక, ఇంకొక ప్రాబ్లమ్స్. పర్లేదు, అలా వెళుతోంది లైఫ్ మొనోటనస్గా, పర్లేదండి, జస్ట్ ఫైన్. అవును, మచిలీపట్నం ఎప్పుడు వెళ్ళారు? ఇక్కడ అవును అనాలంటే మామూలుగా అవును అంటే విడిగా సాధారణంగా మనకేం గుర్తొస్తుంది, స్ఫురణకి ఏమొస్తుంది? ఎస్, అవును. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? కాదు. కాదు అంటే నో. కానీ ఇక్కడ అవును అనే దానికి ఎస్ ఉపయోగించకూడదు. ఎస్ ఉపయోగిస్తే అది తప్పు. కాబట్టి ఇక్కడ అవును అనాలంటే అంటే మన లింక్ ప్రశ్న వేసేటప్పుడు తిరిగి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఈ వెల్ అనే వంటి పదాన్ని ఉపయోగిస్తారు వాళ్ళు. ఇదేంటండి వెల్ అంటే, చిన్నప్పుడు నేను వెల్ అంటే బావి అని నేర్చుకున్నాను కదా, ఇక్కడ వెల్ ఉపయోగిస్తున్నారు ఏంటంటే? ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ ఐఆమ్ వెల్ అన్నాడు. ఐఆమ్ వెల్ అంటే నేను బాగానే ఉన్నానని. బాగానే ఉండటం అనేటువంటిది ఒక అర్థం. ఫ్రెండు అంటే చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్లు వెల్ అంటే బావి అని చెప్పడం మరొక అర్థం. ఈ రెండు కాకుండా ఇక్కడ అవును అనే అర్థం ఎలా వస్తుంది? నేను ఎప్పుడు వినలేదే, అరే కొత్తగా ఉందే.
మీరు కామెడీ చేస్తున్నట్టున్నారు. లేదు, ఐఎమ్ టాకింగ్ సెన్స్. ఫ్రెండ్స్, అవును అనేటువంటి ఈ ఈ అంటే ఈ ప్రయోగం ఏదైతే ఉందో మన కాన్వర్జేషన్స్ మధ్యలో కొన్ని తెలుసుకోవడానికి వేసేటువంటి ప్రాథమికమైనటువంటి డిస్కోర్స్ మార్కర్ లాగా దీనికి వెల్ అని స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అది మీరు ఉపయోగించండి, ప్రతిసారి ఉపయోగించండి. వెల్, మచిలీపట్నం ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు అంటే వెన్. పాస్ట్ టెన్స్లో ఈ ప్రశ్న వేయాలి, ఎందుకంటే వెళ్ళిన విషయాన్ని అడుగుతున్నారు కాబట్టి. వెన్ డిడ్ యూ గో టు మచిలీపట్నం? ఇది మా సొంత ఊరు, అందుకనే మా ఊరి పేరు రాశాను. సో వెన్ డిడ్ యూ గో టు మచిలీపట్నం? వెన్ డిడ్ యూ గో టు మచిలీపట్నం? ఇక్కడ మంచి గ్రామర్ పాయింట్ ఉంది. మీరు గమనిస్తే ఈ డిడ్ అనేటువంటిది సహాయక క్రియ అంటారు, దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇక్కడ గో అంటే వెళ్ళడం మామూలుగా. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్, దీన్ని ఉపయోగిస్తే మనం ప్రశ్న వేస్తాం. ఇది పాజిటివ్ క్వశ్చన్ అంటే ఎస్ నో టైప్ క్వశ్చన్ అవ్వచ్చు. ఇలా WH వర్డ్ అంటే ఇన్ఫర్మేటివ్ వర్డ్ ఒకటి ఉపయోగిస్తే అది WH టైప్ క్వశ్చన్ అవుతుంది. అయినప్పటికీ మనం కమ్యూనికేటివ్ ఆస్పెక్ట్లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు వెళ్ళారు అనాలి అంటే వెన్ డిడ్ యూ గో. అక్కడ మీరు తెనాలి అనేటువంటి ఊరు పెట్టి అడగాలనుకోండి, మచిలీపట్నం స్థానంలో తెనాలి పెట్టండి. వెన్ డిడ్ యూ గో టు తెనాలి. ఒకవేళ ఇంగ్లాండ్, ఏమండి ఇంగ్లాండ్ ఎప్పుడు వెళ్ళారు అని అడగాలనుకోండి, ఆ స్థానంలో ఇంగ్లాండ్ పెట్టండి. వెన్ డిడ్ యూ గో టు ఇంగ్లాండ్. సాధారణంగా UK అనేటువంటి ఒక బోర్డు అబ్రివేషన్ ఉపయోగించి సంబోధిస్తాం కదండి. సో దానికి మనం ఏం చేస్తాం, దా పెట్టాలి. UK పెడితే వెన్ డిడ్ యూ గో టు ద UK. డిడ్ యూ అండర్స్టాండ్? వెన్ డిడ్ యూ గో టు ద UK. అమెరికా అయితే వెన్ డిడ్ యూ గో టు అమెరికా, లేదా అమెరికాని USA అని కూడా అంటారు కాబట్టి THE దా పెట్టాలి దాని ముందు. అయితే వెన్ డిడ్ యూ గో టు ద USA. ఇట్లా మనం ఆ ఊరి పేరు మార్చడం ద్వారా ఆ సెంటెన్స్ వేసేయచ్చు. అలాగే మార్కెట్కి ఎప్పుడు వెళ్ళావు? వెన్ డిడ్ యూ గో టు ద మార్కెట్. స్కూల్కి ఎప్పుడు వెళ్ళావు? వెన్ డిడ్ యూ గో. వెన్ డిడ్ యూ గో అనేటువంటిది మీకు మీ నాలుక మీద నాట్యం చేయాలి కాబట్టి ఆ కాన్సెప్ట్ మర్చిపోవద్దు. దాన్ని మనసులో పెట్టుకుని మరిన్ని వాక్యాలు మీరు మానసికంగా ప్రిపేర్ అవ్వండి. ఇది ప్రశ్న కాబట్టి క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను ఇక్కడ. ఇంకా మస్తానా గారు సమాధానం చెప్తున్నారు. నేను వెళ్ళలేదండి, అక్కడికి మా తమ్ముడు వెళ్ళాడు అని చెప్తున్నారు ఆయన. నేను వెళ్ళలేదు, అక్కడికి మా తమ్ముడు వెళ్ళారు. ఎవరి తమ్ముడు? మస్తానా గారి తమ్ముడు. నేను వెళ్ళలేదండి. చూడు, అండి అనేటువంటిది తెలుగు భాషలో మామూలుగా అది ఒక సంస్కృతి సంప్రదాయాలు పాటించేటువంటి వ్యక్తులు సాధారణంగా, అంటే వాళ్ళకున్నది ఇంటిమసీ ఉన్నప్పటికీ కూడా గౌరవప్రదంగా వాడేటువంటిది. వెళ్ళలేదు రా అని కూడా అంటారు ఎప్పుడు? తోటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఇది కూడా ఉంది. అలా రా అన్నది మాత్రం వాళ్ళకి సంస్కృతి సంప్రదాయాలు తెలియదని కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఐదర్ ఇట్ ఈస్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ కాంటెక్స్ట్. ఇన్ఫార్మల్ కాంటెక్స్ట్ అంటే పరిచయస్తులు, బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడేది. ఇక్కడ అండి అనేటువంటిది కామన్. దానికి అండికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలండి అంటే నేనేం చెప్పలేను. కాబట్టి మీరు దాన్ని ఎలా అన్వయించుకోవాలి? సార్ అనేటువంటి కాంటెక్స్ట్ పెట్టుకోవచ్చు, ఆ వర్డ్ ఉపయోగించవచ్చు ఇక్కడ. ఓకేనండి. నేను వెళ్ళలేదండి. ఐ డిడ్ NOT నాట్ని ఇలా నేను కంట్రాక్ట్ చేశాను. ఐ డిడెంట్ గో. ఐ డిడెంట్ గో సా. సపోజ్ సార్ అని చెప్పడం కాస్తంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం ఉదాహరణకి. ఒకవేళ మస్తాన్ గారికి సురేష్ గారితో మంచి పరిచయం ఉంటే కనుక ఐ డిడెంట్ గో సురేష్. ఐ డిడెంట్ గో సురేష్. ఇక్కడ డిడ్ ఉపయోగించాను మళ్ళీ. ఇది కూడా మీరు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. డిడ్ ప్లస్ NOT నాట్ ప్లస్ V1. ఇక్కడ V1 ఫామ్ వచ్చి గో. వెళ్ళలేదు, ఒక పని చేయలేదు అని చెప్పడానికి డిడెంట్ అనేటువంటి ఒక ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. తినలేదు, డిడెంట్ ఈట్. త్రాగలేదు, డిడెంట్ డ్రింక్. కొనలేదు, డిడెంట్ బై. వినలేదు, డిడెంట్ లిసన్ ఆర్ డిడెంట్ హియర్. తీసుకోలేదు, డిడెంట్ టేక్. డిడెంట్ అనేటువంటి ఫార్ములా ఉపయోగించి మీరు యూ కెన్ మేక్ ల్యాక్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఐ డిడెంట్ గో సర్, లేదా ఇక్కడ పేరు ఉపయోగించదలిచినట్లయితే సంబంధిత వ్యక్తి, అంటే ఇక్కడ మస్తాన్ గారు ఐ డిడెంట్ గో సురేష్. ఒకవేళ మంచి ఇంటిమసీ ఉంటే, వయసులో చిన్నవాడైతే ఒకవేళ సురేష్ అలా కూడా ఉపయోగించవచ్చు సరాసరి. మిస్టర్ సురేష్ అని అంత ఫార్మల్గా సంబోధించాల్సిన అవసరం లేదు. చెప్తున్నాను కదండి, మాట్లాడే వ్యక్తి ఇంకో వ్యక్తికి సంబంధించి సామాజికంగా ఉన్నటువంటి రిలేషన్షిప్ ఆధారపడి ఈ వర్డ్స్ వస్తూ ఉంటాయి, గమనించండి. అక్కడికి మా తమ్ముడు వెళ్ళాడు. అక్కడికి అంటే ఎక్కడికి? మచిలీపట్నం. అక్కడ అంటే ఇంగ్లీష్లో మనం ఏమి ఉపయోగిస్తాం? THERE, దేర్ అనేటువంటి వర్డ్ ఉపయోగించాలి. హూ వెంట్? మై బ్రదర్ వెంట్ దేర్.
మై బ్రదర్ వెంట దేర్. చూడండి, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో, అంటే గడిచిపోయినటువంటి పనులు చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటి ఒక టెన్స్ ఉపయోగిస్తాం. దాని ప్రకారం వెంట ఉపయోగించాలి. వెళ్ళాడు, వెళ్ళింది. మై సిస్టర్ వెంట దేర్, మా అక్క వెళ్ళింది. మా మా నాన్నగారు వెళ్ళారు, మై ఫాదర్ వెంట దేర్. మీరు చెప్పండి, మా అమ్మగారు వెళ్ళారు అని చెప్పాలంటే, మా అమ్మగారు చర్చికి వెళ్ళారు, మా అమ్మగారు గుడికి వెళ్ళారు. ఇలా చెప్పండి మీరు వాక్యాలు. మై బ్రదర్ వెంట దేర్. అక్కడ చూడండి, ఇంకా అన్నాడు. ఇంకా అంటే దానికి మీకు అర్థమవుతుంది, కాంటెక్స్ట్లో మనం మాట్లాడేటప్పుడు ఇంకేమైనా ఉన్నాయా ఏంటి విషయాలని తెలుసుకోవడానికి అయ్యేటువంటి ఒక చిన్న ప్రశ్న అనమాట. ఇంకా అంటే వాట్ ఎల్స్, వాట్ ఎల్స్. ఇంకా చెప్పాల్సిందేమి లేదండి, ఇంకా చెప్పాల్సిందేమి లేదండి. సురేష్ ఈస్ గివింగ్ రిప్లై. సింపుల్గా ఈ మొత్తం సెంటెన్స్కి దీనికి నథింగ్ మచ్ అంటే చాలండి ఇంగ్లీష్లో. నథింగ్ మచ్. సరే ఉంటా మరి, సరే ఉంటా మరి. సరే అంటే ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో మనం చెప్పేటప్పుడు? సరే. ఇక్కడ ఆల్ రైట్, ఆల్ రైట్. ఉంటా మరి అంటే అక్కడ ఏంటి, ఉంటాడా అక్కడ ఆ వ్యక్తి? మస్తాన్ అక్కడ ఉండడానికి చెప్పారు ఆ మాట సురేష్తో. ఉంటా మరి అని ఎందుకు ఎప్పుడు అంటాం? ఒక వ్యక్తి నుంచి వెళ్ళిపోయేటప్పుడు, మాట్లాడిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు. దీన్ని లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ యూ, లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ యూ. చూడండి, ఆల్ రైట్, లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ యూ. సంభాషణ జరిగాక మనం ఆ ప్రదేశం నుంచి మూవ్ అయ్యేటప్పుడు గౌరవప్రదంగా చాలా రిచ్గా మాట్లాడాలి అంటే ఈ వాక్యాన్ని ఉపయోగించాలి. లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ యూ అనే దాన్ని ఇప్పుడు మీరు కనీసం ఒక 10 సార్లు ఈ వీడియో చూశాక కానీ చూస్తుండగా ఆలోచిస్తూ ఉండండి. లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ యూ. దీన్ని ఇంకా సునాయాసంగా చక్కగా అందంగా చెప్పాలంటే ఈ లెట్ మీని చూడండి, లెమీ, లెమీ కూడా చూడండి, ఎల్ఈఎంఈ, లెమీ అనేదాన్ని మనం ఎలా ప్రొనౌన్స్ అంటే ఉచ్చరిస్తామో అలా మీరు దీన్ని ఉచ్చరించవచ్చు షార్ట్ ఫామ్లో చేసి. లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ యూ. ఉంటా మరి. అలాగేనండి. సురేష్, ఓకే. ఇక్కడ మనం సార్ అని పెట్టడం వల్ల మరింత ఈ నండి అండి అనేటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి ఆ రెస్పెక్టబుల్ వర్డ్ మనకి ఇక్కడ స్ఫురణకు వస్తుంది. ఓకే సార్, ఓకే మస్తాన్ గారు, ఇఫ్ యూ వాంట్ టు సే దట్. సో ఫ్రెండ్స్, let us take a look at all the sentences we have learned from this particular conversation. Let me just keep all of them at one place. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాన్వర్సేషన్ని కంప్లీట్గా ఇక్కడ పెట్టేసాం. The conversation between Mastan sir and Suresh sir, or Mastan and Suresh. Suresh, Mastan sir, how's everything? Mastan, fine, thanks. Suresh sir, how about you? Suresh, just fine. Well, when did you go to Machilipatnam? Mastan, I didn't go. Suresh, my brother went there. What else? Suresh, nothing much. Mastan, all right, let me take leave of you. Suresh, okay sir. ఇది కాన్వర్సేషన్. ఈ వాక్యాలన్నీ కూడా మీరు తెలుగు వాక్యాల ఆధారంగా సాధన చేయండి. ఒక్కొక్క వాక్యాన్ని కనీసం 10 సార్లు మననం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్పండి. ఇందులో ఎటువంటి భయపడవలసిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. గ్రామర్ నేర్చుకోకుండా ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. దిస్ ఈజ్ కమ్యూనికేటివ్ కైండ్ ఆఫ్ మోడల్. ఫ్రెండ్స్, ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. మస్తాన్ సార్, హౌస్ ఎవ్రీథింగ్? Mastan sir, how's
everything? Mastan sir, how's everything? Fine, thanks. Suresh sir, how about you? Fine, thanks. Suresh sir, how about you? Fine, thanks. Suresh sir, how about you? Just fine. Well, when did you go to Machilipatnam? Just fine. Well, when did you go to Machilipatnam? Just fine. Well, when did you go to Machilipatnam? I didn't go, Suresh. If it is sir, you can say, I didn't go, Suresh sir. Even without them, you can simply say, I didn't go. My brother went there. What else? I didn't go. My brother went there. What else? I didn't go. My brother went there. What else? Nothing much. Nothing much. Nothing much. All right, let me take leave of you. All right, let me take leave of you. All right, let me take leave of you. Don't forget to use this whenever you just go off the conversation. Okay, sir. Okay, sir. Okay, sir. ఫ్రెండ్స్, ఈ విధంగా వాక్యాలను మళ్ళీ మళ్ళీ వదిలివేయండి. మీరు సునాయాసంగా అతి సులువుగా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలరు. కాబట్టి ఈ పర్టికులర్ కాన్వర్సేషన్తో ఈరోజు పాఠాన్ని ముగిస్తాను. మళ్ళీ మరొక మంచి టాపిక్తో లెసన్ 4 చేస్తాను. మీ యొక్క సమయాన్ని బట్టి మనసు పెట్టి ఈ లెసన్స్ని సీరియస్గా తీసుకుని ఆహ్లాదంగా నేర్చుకోండి. అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. చివరిగా ఒక మాట, డు నాట్ ఫర్గెట్ ప్లాంటింగ్ ఎ సాప్లింగ్. దట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. వీ ఓ వెరీ మచ్ టు దిస్ ఎర్త్. వీ హ్యావ్ టు ప్లాంట్ ద సాప్లింగ్స్. లెట్స్ సస్టైన్ with the valuable resources. We need to do that. You have to do that. That's my request. Thank you so much.